హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో దొరికే చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే క్విక్గా చాలా ఈజీగా అండ్ హెల్తీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ముందుగా మనం 1/2 kg చికెన్ అయితే ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే బియ్యం పిండిని కూడా తీసుకోవాలండి, 2 టేబుల్ స్పూన్స్. మీకు బియ్యం పిండి అవైలబుల్లో లేకపోతే ఇంకొక టేబుల్ స్పూను కార్న్ఫ్లవర్ వేసుకోండి. అలాగే పసుపు 1 టేబుల్ స్పూను, సాల్ట్ 1 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, నెక్స్ట్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, తర్వాత గరం మసాలా టేబుల్ స్పూను తీసుకుని ఇవన్నీ మొత్తం ఆ ముక్కలకి పట్టే విధంగా మనం మసాజ్ అయితే చేయాలండి. మొత్తం మనం తీసుకున్న మసాలాలన్నీ కూడా ఆ ముక్కలకి అయితే పట్టించాలన్నమాట. ఆ విధంగా మిక్స్ చేసుకుని మనం మ్యారినేట్ చేసుకోవాలి, పక్కన పెట్టేసుకోండి. నేను రైస్కి అయితే 250 గ్రామ్స్ రైస్ తీసుకుని పక్కన స్టవ్ మీద కుక్ చేశానండి. తర్వాత వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకుని చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్ ఎక్కువ పడుతుందండి చికెన్ ఫ్రైకి. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత పక్కనే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను అయితే వేసుకున్నాను అనమాట. బయట మన స్ట్రీట్ ఫుడ్లో తెచ్చుకున్నప్పుడు ఆయిల్ని రీయూజ్ చేస్తారండి. సో మనకి పిల్లలకి అంత హెల్తీ కాదనమాట. సో ఈ విధంగా మనం ఈజీగా సింపుల్గా అలాగే పిల్లలకి నచ్చే విధంగా మనం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ చికెన్ ముక్కలు చూడండి, మనకి గోల్డ్ కలర్ నుంచి రెడ్ కలర్కి వస్తున్నాయి. ఈ విధంగా ఫ్రై అవుతుంది. ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. నేనైతే వీటి కోసం ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయలేదండి, నాకైతే మంచి కలర్ వచ్చినాయి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మరొక గిన్నెలో 4 ఎగ్గులను పగలగొట్టుకుని వేసుకోవాలి. తర్వాత వీటిని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ముందుగా చికెన్ ముక్కలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఈ ఎగ్ని కూడా వేసుకోవాలండి, ఆమ్లెట్ని. ఈ ఆమ్లెట్ కింద వేసుకుని ఇది మనకి కొంచెం ఉబ్బుతూ ఉండగా మనం కట్ చేయాలన్నమాట. దీన్ని వెంటనే కట్ చేసుకోకూడదు. ఇలా కొంచెం పొంగిన తర్వాత కట్ చేస్తే ముక్కలు అనేవి లాగా వస్తాయి అనమాట. కట్ చేసింది కొంచెం క్లిప్ మిస్ అయిందండి. తర్వాత వేరే కళాయిలో ఆయిల్ పోసుకుని కాగనివ్వండి. ఈ లోపు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే కట్ చేసుకుంటేనే మనకి మసాలాలన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకి పడతాయండి. సాసెస్ కూడా. ఆయిల్ కాగుతున్న ఈ గిన్నెలోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలండి. ఆనియన్, క్యాప్సికము, అలాగే క్యారెట్, బీన్స్, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. క్యాబేజీ కూడా వేసుకోవాలండి. క్యాబేజీ నా దగ్గర అవైలబుల్ లేదు, ఉంటే వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. వెజ్ దాంట్లో అయితే కంపల్సరీ క్యాబేజీ వేసుకోవాలండి. చికెన్ ఫ్రైడ్ రైస్లో అయితే పర్వాలేదన్నమాట, మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకుని చేసుకోవచ్చు. తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలన్నీ మెయిన్గా మనకి గార్లిక్ అనేది ఇంపార్టెంట్ అండి. వెల్లుల్లిపాయ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. టేస్ట్ రావడానికి, మనకి ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ రావడానికి ఇంపార్టెంట్ ఏంటంటే వెల్లుల్లిపాయ అనమాట. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోనే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఈ మసాలాని లో టు మీడియం ఫ్లేమ్ అయితే ఫ్రై చేయాలండి. తర్వాత రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్. ఈ సాసెస్ అన్ని కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలండి. లేకపోతే సాసెస్ మాడిపోతే ఫ్రైడ్ రైస్ అనేది చేదుగా వస్తుంది అనమాట. టేస్ట్ అస్సలు బాగోదు. ఈ సాసెస్ ఫ్రై చేసుకోవడంలోనే ఈ ఫ్రైడ్ రైస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదండి, ఎగ్ ముక్కల్ని, చికెన్ ముక్కల్ని అందులో వేసుకుని ఈ సాసెస్ అన్ని కూడా ఈ పీసెస్కి పట్టే విధంగా మనమైతే టాస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ ఫ్రైడ్ రైస్ని ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్ని, ఆ రైస్ని కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. తర్వాత
2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. టేస్ట్ చూసుకుని వేసుకోండి సాల్ట్. ఆల్రెడీ సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి. తర్వాత పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఈ మసాలాలన్నీ రైస్కి చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలండి. మనకి చూడండి స్ట్రీట్ స్టైల్లో తెగ కలుపుతూ ఉంటారనమాట. తర్వాత ఇందులోనే కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. మనం స్ట్రీట్ స్టైల్లో చేసేటప్పుడు చూస్తూ ఉంటాము, రైస్ బయటకు వచ్చేసే విధంగా కలుపుతూ ఉంటారనమాట. సో ఈ విధంగా కలుపుకుంటే మనకైతే ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్లో అయితే కమెంట్ చేయండి. వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ మిడిల్ క్లాస్ మౌని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.